లింగన్న ఆశయాలు లింగన్న రామలింగన్న సోలిపేట రామలింగడి ఆశయాలు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ రామలింగన్న జోహార్ రామలింగన్న. రామలింగారెడ్డి ఆనాడు ఉద్యమంలో కానీ ఆ తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై మొత్తానికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రామలింగారెడ్డి. ఆ రామలింగారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా భగవంతుని కోరుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన నేతృత్వంలోనే ఈ అభివృద్ధి జరిగిందనేది తెలియజేస్తున్నాం. నిరంతరం పేద ప్రజల కోసం తన జీవితాంతం పనిచేసినటువంటి వ్యక్తి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రామలింగారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయన జీవితాంతం కూడా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఒక విలేకరిగా పనిచేసినా, లేకపోతే ఎమ్మెల్యే అయి రాష్ట్ర స్థాయిలో అంచనాల కమిటీ చైర్మన్గా పదవులు స్వీకరించినా కానీ ఆయన హైదరాబాద్ లాంటి నగరంలో కాకుండా దుబ్బాక లాంటి మారుమూల ప్రాంతంలోనే ఇక్కడ ప్రజలతోటే జీవించి వారి కుటుంబాన్ని కూడా ఇక్కడనే ఉంచినటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ రామలింగారెడ్డి. ఆయన ఒకటే మాట చెప్తుండే, ఎప్పుడైనా సరే ఉంటే ప్రజల మధ్య ఉండాలి నాయకుడు అంటే, లేకపోతే పాడ మీదనే ఉండాలని చెప్పిండు. ఆయన ప్రజల మధ్య నుంచే పదవిలో ఉండగానే ప్రజల మెప్పు పొందే పాడ మీదకి పోయిండు. అటువంటి పోయిన వ్యక్తి కూడా ఈరోజు చూస్తున్నా కానీ 4 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన సేవలు దుబ్బాక నియోజకవర్గంలో ఎప్పుడూ గుర్తుంచుకునే విధంగా ఉంటాయని చెప్పేసి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. లింగన్న ఆశయాలు లింగన్న రామలింగన్న సోలిపేట రామలింగడి ఆశయాలు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ రామలింగన్న జోహార్ రామలింగన్న రామలింగన్న ఆశయాలను రామలింగన్న ఆశయాలను